ఏమో కీర్తి, ఈ టాపిక్ మీద ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లే. చెప్తా. ఏంటంటే చాలా మంది పెయిన్ అని వస్తున్నారు, ఈ స్పాండిలైటిస్ అని వస్తున్నారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తున్నాయి, ఏదేదో అని. వీళ్ళల్లో 80% పీపుల్ పెయిన్ హోల్డ్ చేసుకోవడం వల్ల. మీకు చాలా మందికి చెప్తున్నాం, ఆడపిల్లలు నోటి దురుసు అనేది ఎక్కువ ఉండడం వల్ల, మీరు షార్ట్ టెంపర్లో మాట్లాడడం వల్ల ఇంకొంతమంది బయటికి రాలేకపోతున్నారమ్మా. ఇది 2 రకాలుగానే చెప్తున్నా, నేను కూడా మారిన ఈ విషయంలో మాత్రం. నోరు టక్కన అనేసి ఇష్టం వచ్చేసి మాట్లాడేసేయడం ఒక ఒక పద్ధతి, ఒకరికి ఉంటుంది. ఇంకొకరు ఎంత జరుగుతున్నా సైలెంట్గానే ఉంటారు. ఇంట్లో ఏమో కావాలనే కొంతమంది అయితే తక్కువ అమౌంట్ మనీ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవడం, నోరు మూసుకొని ఉంటారు కదా అని వాళ్ళని ఇంట్లో పెట్టుకోవడం. కనీసం వీళ్ళు నోరు తెరిచి మాట్లాడలేని కండిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అయ్యో ఆడవాళ్ళు ఇట్లా లేరండి అనకండి, ఉన్నారు అట్లా నిజంగానే. ఇలాగా ఏమి లేని దానికి అరిచి కొట్టుకునేటోళ్ళు ఉన్నారు, ఇలా ఇంత జరుగుతున్నా ఒళ్ళంతా హోనం చేసుకునేటోళ్ళు ఉన్నారు బిడ్డల కోసం. దయచేసి ఇంట్లో మగవాళ్ళు కూడా పడుతున్నారు కదా అని పనికిరావు ఇంట్లో ఈ మాటలు మాట్లాడడం కానీ, నీకు చేతనైతే ఇంత జీతం సంపాదించు, ఇట్లాంటి మాటలు కానీ మాట్లాడకండి. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా రోగం వస్తే తిరిగి మీరు రూపాయి పెట్టరు. వాళ్ళకి ఏదైనా అయ్యిందనుకో చివరికి మీ ఇల్లే అనాథ అవుద్ది, మీ బిడ్డలే అనాథలవుతారు. అయినా మీకేముందిలే, అలా ఉండేవాళ్ళు ఇంకొక పెళ్లి చేసుకుంటారు కదా. ఇంకొంతమంది యూట్రస్ కోసమే పెళ్లి చేసుకుంటారు, ఎందుకంటే బిడ్డల కంటేనే భార్య కావాలి, లేకపోతే వెళ్ళిపోవాలి. ఏ మనుషులా.